రే కలెక్టర్ గారు వస్తున్నారు, ఈసారైనా మన సమస్యలు తీర్చుకోవాలరా. చాలా మంచివారండి అయ్యా. అవునవును. సరే సరే. నమస్కారం అయ్యా, మేము కంచరపాలెం గ్రామం నుంచి వచ్చామయ్యా. మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. మీ జాలర్ల పండగ ఎప్పుడు? ఇంకా 10 రోజులు ఉందయ్యా. ఓ సరే, తగరపు వలస వాళ్ళు గొడవ చేస్తున్నారు. అవును, వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేస్తారంట సార్. చెరువులో కాకుండా ఎక్కడ కలుపుతారయ్యా? చెరువులోదా? కొంచెం తప్పుకోండి. వాళ్ళ సెలచక్కిన విధానం ఊర్లోకొచ్చి చూడండి. సరే, మీరు బయలుదేరండి, నేను వచ్చి చూస్తాను. చెప్పేశారు కదా. ప్రతి సంవత్సరం నగరపు వలస వాళ్ళు ఎందుకు సార్ గొడవ చేస్తున్నారు? ఇది ఈ రోజు మొదలైంది కాదు, ముత్తాతల కాలం నుండి జరుగుతోంది. 1940లో కంచరపాలెం తగరపు వలస ప్రజలకు చెందిన ఈ చెరువులో చేపలు పట్టే పండుగలో మొదట ఎవరు చెరువులో దిగి చేపలు పట్టాలన్న సమస్య ఉంది. జమీందార్ సమక్షంలో ఈ సమస్యకు పంచాయతీ జరిగినప్పుడు పరిష్కారంగా ఓ విచిత్రమైన పోటీని ఆయన ప్రకటించారు. ఏం పోటీ అయ్యా? గాడిద కాలు ఈత పోటీ. ఈ పోటీ విధానం 2 శరీరాలు, 2 కాళ్ళు, 2 చేతులతో ఈత కొట్టాలి. ఈత కొట్టినప్పుడు చేతి కట్లు విడిపోయినా, కాలు కట్లు విడిపోయినా ఈ పోటీ నుంచి తప్పిస్తాం. పోటీలో గెలిచిన తగరపు వలస ప్రజలకు జమీందార్ మొదటి రోజు చేపలు పట్టే అవకాశాన్ని కల్పించారు. కానీ కంచర్లపాలెం వాళ్లు పోటీలోని ఓటమిని అవమానంగా భావించారు. దానికి పర్యవసానంగా చెరువు నీళ్లలో విషం కలిపి చేపలను చంపేశారు. అంతటితో ఆగలేదు. ఎందుకులా చేశారని ప్రశ్నిస్తే గొడవలకు దిగారు. 1861 బ్రిటిష్ కాలంలో వేయబడిన ఈ 144 సెక్షన్ కంచర్లపాలెం వాళ్ల కోసమే వేయబడినట్టు తమకు అనుకూలంగా మలుచుకుని ప్రతి సంవత్సరం అవార్డ్ ఫంక్షన్లా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ విగ్రహం ద్వారా సమస్య మొదలైంది. వెళ్ళి చూద్దాం. గాజు ముక్కలతో విగ్రహం. ఈ విగ్రహాన్ని చేసింది ఎవరు? గాజు ముక్కల విగ్రహాన్ని చెరువులో ఎలా కలుపుతారయ్యా? చెరువులో గాజు ముక్కలుంటే ఆ నీళ్లలో దిగి పిల్లలు ఎలా స్నానం చేస్తారయ్యా? అందులో ఉన్న చేపలు కూడా అది ప్రమాదం మీకు తెలీదా? ఏంటయ్యా, ఏం చెప్తున్నాడయ్యా? జరిగిందేదో జరిగిపోయింది, నీ భజనానికి ఎవడో దారి చెప్పండి అంటున్నాడు. రాయప్ప, ఏంటిదంతా? వీళ్ళ దగ్గర న్యాయాన్యాయాల గురించి అసలేం మాట్లాడలేమండి. ఇలా చూడండి, తగరపు వలస జాలర్ల పండగ ఇంకో 10 రోజుల్లో జరగబోతోంది. ఆ తర్వాత విమజ్జనం గురించి మాట్లాడదాం. వినాయక చవితి మొదలవగానే 4వ రోజు తీసుకెళ్లి నిమగ్నం చేయాలి. ఇదివరకే 2 రోజులు పూర్తయింది. నువ్వేమంటావురా రాముడు? అవునా? చట్ట ప్రకారం గాజు ముక్కల్ని చెరువులో కలపకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ ఉత్సవాల తర్వాత నిమజ్జనం చేస్తే మా పరువు ప్రతిష్ట ఏం కావాలి? కావాలంటే రేపు వాళ్ళ ఉత్సవాలని జరుపుకోమని చెప్పండి. మేము ఎల్లుండి నిమజ్జనం జరుపుకుంటాం. ముందు కత్తి దించరా. వేసుకున్న డ్రాయర్ కూడా సరిగ్గా నిలబడడం లేదు, అంతలోనే పౌరుషమా? మీ నాన్న నిక్కరేసుకున్నప్పటి నుంచే మాకు తెలుసు. తీర్పు మార్చి చెప్పండి. ఇప్పుడు మా నాన్న గురించి ఎందుకు మాట్లాడతాం? మీ నాన్న నిక్కరేసుకుని ఇన్స్పెక్టర్ గా చేసినప్పుడు అంటే తెలుసని చెప్పా. దీనివల్ల ఈ 2 ఊళ్ళ మధ్య ఎటువంటి గొడవలు జరగకూడదు. మాట్లాడి పరిష్కరించుకుందాం. ఎప్పుడు ఎక్కడ అది చెప్పండి సార్. వీళ్ళ సమస్యకి వీళ్ళ దారిలోనే సమాధానం చెప్పాలి, వేరే దారి లేదు. రేపు మార్నింగ్ పేపర్లో చూసుకోండి. ఈయన పేరు రాయప్ప. కంచర్లపాలానికి తగరపు వలసకి రాజకీయ నాయకుడు. తగరపు వలసలో ఒక జ్యువెలరీ షాపు, ఒక సినిమా థియేటర్ ఉన్నాయి. వీరికి కార్లన్నా, కార్ రేసులన్నా చాలా ఇష్టం అండి. ఆయనకి ఆయనే బాగా ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు, పోస్టర్లు అంటించి అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. మిశ్రా స్పైస్ మర్చెంట్స్.
మిశ్రా, ఫోన్లో మాట్లాడింది మీరే కదా? అవును. ఎంత దూరం నుంచి బిజినెస్ కోసం వచ్చారు మీరు? చాలా సంతోషం. అరకు జీడిపప్పు 1వ నెంబర్ చేట. ఈ జీడిపప్పు వాసన చూసి నేను వైజాగ్ నుంచి రాలేదు మిశ్రా. మరెందుకు వచ్చారు? అయితే బయలుదేరండి. నీ దగ్గరికి వెళ్తే పని జరుగుతుందని చెప్పాడే వాడు. వెళ్ళి వాడి పని చెప్తాను. ఎవరు చెప్పింది? అసలు నీకేమీ తెలియనట్టు నటిస్తున్నావు కదా. నాకు చెప్పిన వాడి వివరాలు నీకు చెప్పడం కుదరదు. వెరీ గుడ్. పార్టీని సీక్రెట్ గా పెట్టేవాళ్ళంటే ఈ మిశ్రాకి చాలా ఇష్టం. ఆ సొరటివ్వు. సొరట? స్వర్ణం. ఆ బిస్కెట్ ఇవ్వు చేట. ఓ, ఇవిగో. ఎంత వస్తుంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అర్థం కాలా? ఎక్కడి నుంచి దొంగిలించావు అంటున్నాను. అది నాకు తెలీదు. నేను ఈ సొత్తుకి ఓనర్ని కాదు, బ్రోకర్ని. గోల్డ్ నా స్నేహితుడిది. పార్టీ ఎవరు? అదే కదా, దీన్ని ఇచ్చిన వాడి పేరే నువ్వు చెప్పట్లేదు. ఇక నువ్వు పార్టీ పేరు ఎక్కడ చెప్తావులే. మిశ్రా, రేటు చెప్పు, టైం అవుతోంది. ఒక బిస్కెట్ వాల్యూ 25 లక్షలు. సంతోషం. నమస్కారం. వెళ్ళరానా? మంచిది. ఈయన పేరు ఫీలింగ్స్ రవి. తనకు ద్రోహం చేసే వాళ్ళని వెతికి మరీ ఘోరంగా చంపుతాడు. వాళ్ళు చేసే తప్పులకు తగినట్టుగా వాళ్లను టార్చర్ చేయడం అంటే ఈయనకు చాలా ఇష్టం. ఈయన వృత్తి ఏంటో చెప్పాలంటే, బిగ్ షాట్స్ రైడ్కి భయపడి ఈయనకిచ్చే దొంగ డబ్బు, బంగారం, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎప్పుడు ఎలా ఎక్కడ కావాలో అలా అందజేస్తాడనమాట. ఎలా వీటిని భద్రపరుస్తాడంటే, ట్రావెల్స్ బస్సులో అప్ అండ్ డౌన్ మూమెంట్లోనే ఉంచుతాడనమాట. సాంప్రదాయాన్ని చాటుతున్నాం అన్న పేరుతో ఊరూరా విగ్రహాల్ని బలవంతాన పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా దొంగ రవాణా చేయడంలో ఘటికుడండి. చెప్పండి చేటా. ఇల్లీగల్ బిజినెస్ చేయటం అంటే నువ్వు హత్య చేసినంత తేలిక కాదు. రేపటి నుంచి కొట్టుకురా, నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. మాట ముఖ్యం చాటా. ఫీలింగ్స్ నా జోకర్ గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చి నా దగ్గరే బేరం ఆడుతున్నాడు, తెలుసా నీకు? వాడి కోసమే నెలగా వెతుకుతున్నాను చేటా. అయితే గోల్డ్ కనిపించకుండా పోవటం నిజం. ఈ విషయం నువ్వు నా దగ్గర దాచిపెట్టావు కదా? తప్పే చేటా. దాచిన చోట వస్తువులు మిస్ అయ్యాయంటే ఓకే, దాచిన చోటే మిస్ అయింది. ఛీ, స్కూల్ పిల్లోడు బ్యాగ్ పోగొట్టుకున్నట్టు కథలు చెప్తావేంటి? వాడి పేరు రాయప్ప. నగరప వలసలో వాడు పెద్ద రాజకీయ నాయకుడు. కృష్ణా జ్యువెలర్స్ అని వైజాగ్ లో పెద్ద నగల షాపు పెట్టాడు. ఇదంతా నాకే తెలుసు. ముందు నా గోల్డ్ని ఏదో విధంగా కనిపెట్టే మార్గం చూడరా, అర్థమైందా? 170. ఓ మై గాడ్. ఓ సార్, మీ ప్రెషర్ 170 దాటి వెళ్ళిపోయింది సార్. హత్యలు చేసి ఫీల్ అవ్వడం వల్లే మీకు ఫీలింగ్ రవి అని పేరు వచ్చింది. అదే మీ హార్ట్కి ఇప్పుడు యముడుగా మారింది. సో టెన్షన్ అవ్వకుండా మీ తర్వాత ప్లాన్ ఏంటో ఆలోచించండి. గాజువాకి వెళ్ళాలి. ఇప్పుడే అందిన వార్త. కంచర్లపాలెం తాలూకాకు సంబంధించి కొండపాలెం గ్రామంలో చేపలు పట్టడానికి ఏర్పడిన సమస్యల వల్ల కలెక్టర్ మళ్లీ సెక్షన్ 144ని అమల్లోకి తీసుకువచ్చారు.
నగరపు వలస గ్రామస్తులకు ఒక విన్నపం. 144 సెక్షన్ విధించి ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు నిలిపివేయడమైనది. పని కోసం వేరే ఊర్లకు వెళ్లే వాళ్ళకి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపల తిరిగి వచ్చేయాలి. గ్రామం నుంచి ఎవరైనా ఒంటరిగా వెళ్ళాలి గాని గుంపులుగా వెళ్ళకూడదు. హద్దు మీరితే రక్షక భటులు శిక్షిస్తారు. చట్టానికి లోబడి ఉన్న వాళ్ళు మాత్రమే గ్రామంలో ఉండొచ్చు, లేకపోతే గ్రామం విడిచి వెళ్ళిపోవచ్చు. 2 గంటల సమయం కేటాయించబడింది.